వైవిధ్యభరితమైన గ్రహాలు, గ్రహాల వంటి వస్తువులు, చంద్రుళ్ళు మన సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో ప్రతి ఒక్కదాన్ని చూసి రావడానికి వీలయ్యే వేగంతో పోగలిగిన అంతరిక్ష నౌక మనకు ఉందనుకుందాము. ఉంటే మనం ఎక్కడ దిగాలి? మనం అక్కడ నిర్మించుకునే కాలనీ ఎలా ఉంటుంది? ఆ గమ్యాలు చేరుకునేందుకు తగిన కారణాలు, అక్కడ వినోదం పొందడానికి మార్గాలను కనుగొన్నాం. సౌర వ్యవస్థలో ఎలాంటి ఉపరితలం మీదనైనా శక్తివంతమైన గురుత్వాకర్షణ కలిగినది భూమి ఒక్కటే. భూమి వదిలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్లాల్సి వచ్చినా సరే మనం ఈ గురుత్వాకర్షణ శక్తి భారాన్ని చాలా వరకు బదిలించుకోవాల్సిందే. గ్రహాంతర సాహసయాత్రకు మనం ఎంచుకున్న గమ్యాలు వాస్తవమైన ప్రపంచాల్లోని వాస్తవమైన ప్రదేశాలే. గ్రహాల వద్దకు సాహసయాత్ర. హలో, నా పేరు డాన్ పెటిట్. అంతరిక్ష యాత్ర చేసే అవకాశం దక్కిన అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని. నాసాలో పనిచేస్తున్నాను. 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వచ్చాను. బయటి దృశ్యం పగలు ఒకలాగా, రాత్రి ఒకలాగా మారిపోతూ దేనికదే పరమాద్భుతంగా ఉంటుంది. కానీ రాత్రి కనబడే దృశ్యం ప్రత్యేకమైనది. ఆ సమయంలో మన గ్రహాన్ని ఖండంలో సగభాగం వంతున చూడవచ్చు. భూమి అంచులపై కనబడే భూ వాతావరణం నమ్మలేనంత అద్భుతంగా ఉంటుంది. భూమిపై మొత్తం జీవ్యావరణం మనుగడ ఆ వాతావరణంపైనే ఆధారపడి ఉంది. వాతావరణం లేని ఏ గ్రహం ఉపరితలమైనా ఆటుపోట్లకు గురైన శిలలా ఉంటుంది. అంతరిక్షంలో వలసలు తప్పనిసరవుతాయి. మన నిరంతర అన్వేషణే దానికి కారణం. ఈ అన్వేషణ తత్వమే చివరకు మానవాళి మొత్తం ఒక జాతిగా మనుగడ సాగించడానికి తోడ్పడుతుంది. అలాగే జరిగింది కూడా. అంతరిక్ష పరిశోధనకు అదే అతి ముఖ్యమైన కారణం అవుతుంది. అంతరిక్షంలో మానవ ఆవాసాలను ఎలా నిర్మించుకోవాలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే మనకు నేర్పింది. పదండి, భూమి గురుత్వాకర్షణ నుంచి స్వేచ్ఛగా బయటపడి మన సౌర వ్యవస్థను పరిశోధించగలిగే భావికాలంలో అడుగు పెడదాం. మన అన్వేషణ సూర్యునికి అతి సమీపంలోని గ్రహం బుధుడితో మొదలు పెడదాం. సూర్యుడు సౌర వ్యవస్థకి శక్తినిస్తున్నాడు. సూర్యునిలోని మచ్చల చుట్టూ సక్రియంగా ఉన్న ప్రాంతాల నుంచి శక్తిభరిత పరమాణువులు అంతరిక్షంలోకి ధారలుగా ఎగసిపడతాయి. సూర్యకాంతి సోకే బుధుడి ఉపరితలం ఉష్ణోగ్రత మరుగుతున్న నీటి ఉష్ణోగ్రతకు 4 రెట్లు ఎక్కువ. బుధుడి ఉత్తర ధ్రువం సమీపంలోని టోల్కీన్ బిలానికి స్వాగతం. సూర్యతాపం నుంచి రక్షణ కోసం మనం ఈ బిలంలో నివాసం ఏర్పాటు చేసుకుందాం. బుధుడు తిరుగుతూ ఉండడం వల్ల సూర్యుడు ఎప్పుడూ ఈ బిలం గోడల కన్నా ఎగువకు పోడు. కోట్ల సంవత్సరాలుగా తోకచుక్కల తాకిడితో ఇక్కడ మంచు పేరుకుపోయింది. ఆ మంచే సూర్యునికి ఇంత దగ్గరలో జీవం ఉండే అవకాశం కల్పిస్తోంది. టోల్కీన్ బిలం మధ్యలో 2 రీబౌండ్ శిఖరాలున్నాయి. ఈ రీబౌండ్ శిఖరం మీద మన స్థావరం అవసరాల కోసం ఓ సౌర విద్యుత్ క్షేత్రాన్ని నిర్మించాం. అలాగే సూర్యుడి మీద సక్రియంగా ఉన్న ప్రాంతాలను గమనించడానికి ఒక సౌర వేధశాలను కూడా నిర్మించుకున్నాం. భూమి గురుత్వాకర్షణ శక్తిలో సగం కూడా లేని ఈ గ్రహం మీద ఒక చోటు నుంచి మరో చోటుకి పోవాలన్నా, లేదా దిగువకి బిలం అడుగున మంచు తవ్వే స్టేషన్లకి పోవాలన్నా జిప్ లైన్లు వాడాల్సింది. మనం అంతరిక్ష దుస్తుల్ని జిప్ బోర్డుల కింద తగిలించి ఈ సరుకులతో పాటు వెళదాం. బిలం అంచు మీదకి సూర్యుడు వచ్చినప్పుడు ఆ ఎండలో వెళ్లాల్సి వస్తే జిప్ బోర్డు సూర్యుడి ధార్మికతను నిరోధించే కవచంలా పనిచేస్తుంది. దిగువకు చూస్తే మన ఆవాస ప్రాంతం, హరిత గృహాలు కనిపిస్తాయి. ఈ జిప్ లైన్లు మన ఆవాస ప్రాంతాన్ని ఎగువన ఉన్న సౌరశక్తి క్షేత్రంలోనూ, బాగా దిగువన ఉన్న మంచు తవ్వే స్టేషన్లతోనూ కలుపుతాయి. గురుత్వాకర్షణ శక్తి తక్కువైన ఈ కొత్త ప్రపంచంలో టోల్కీన్ బిలంలో జిప్ లైన్ మీద పయనించడం భలే మజాగా ఉంటుంది.
శుక్రగ్రహం గురుత్వాకర్షణ శక్తి ఇంచుమించుగా మన భూమికున్నంత బలంగా ఉంటుంది. కానీ శుక్రుని మీదుండే దట్టమైన మబ్బులు ఉష్ణాన్ని గ్రహించి సీసం కరిగే ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ స్థాయికి ఉపరితలాన్ని వేడెక్కిస్తాయి. వాతావరణ పీడనం కూడా భూమి కన్నా 90 రెట్లు ఎక్కువ. అంటే భూమి ఉపరితలానికి కిలోమీటర్ దిగువన సముద్ర జలాల్లో ఉండే అంత. మనం శుక్రుడి మీద ఆ గ్రహ వాతావరణంలో బెలూన్లా తేలుతున్న ఓ పెద్ద ఓడలో ఉండొచ్చు. జీవం మనుగడకు అవసరమయ్యే వాయువులు అక్కడి వాతావరణం దిగువ ప్రాంతాల్లో ఉండే వాయువుల కన్నా తేలికైనవి. మన ఆవాసాల మీది గురుత్వాకర్షణ ప్రభావం ఇంచుమించుగా భూమి మీద ఉన్నంతే ఉంటుంది. ఆవాసం నడుమన ఉన్న పొడవైన గొట్టం ద్వారా సెన్సార్లను, పరిశోధనా పరికరాలను ఉపరితలం మీదకు దింపుతారు. భూమి మీద సముద్రం అడుగు భాగాన్ని పరిశోధించే శాస్త్రవేత్తల మాదిరిగానే శుక్రుడి ఉపరితలాన్ని చూసి రావడానికి అధిక పీడనం కల జలాంతర్గామి లాంటి వాహనాన్ని వాడతారు. దట్టమైన మబ్బు తెరల్లోంచి దిగువకు వెళ్తే మాన్స్ అనే పేలుతున్న అగ్నిపర్వతాన్ని చూడొచ్చు. దాన్ని చూడగానే భూమి మీద సముద్రంలో ఉన్న పర్వతం గుర్తుకొస్తుంది. తేడా ఏంటంటే ఇక్కడ చల్లని సముద్ర గర్భానికి బదులు ప్రచండంగా మండుతున్న కొలిమి ఉంది. సౌర వ్యవస్థలోని అతి పెద్ద చంద్రుల్లో భూమికి ఉన్న చంద్రుడు ఒకడు. కానీ భూమికి మళ్ళే వాతావరణాన్ని, సముద్రాలను పట్టి ఉంచేటంత ఉపరితల గురుత్వాకర్షణ చంద్రునికి లేదు. గాలి, నీరు లేని కారణంగా వాతావరణం లేదు, శబ్దం లేదు, వాతావరణ ప్రభావమూ లేదు. ఈ తక్కువ గురుత్వాకర్షణ కారణంగానే తనకన్నా బరువు ఉన్న ప్రాణాధారమైన సంచిని వీపున మోస్తూ కూడా ఒక అపోలో అంతరిక్ష యాత్రికుడు చంద్రశిలలను సేకరించగలిగాడు. గోల్ఫ్ కార్ట్ వేగంతో పయనించిన అతని చంద్రవాహనం దుమ్ము రేపుతూ లక్షల సంవత్సరాల వరకు చెరిగిపోని టైరు జాడలు ఏర్పరిచింది. చంద్రునిపై మన భావి వలస దక్షిణ ధ్రువం సమీపంలోని షాకెల్టన్ బిలం అంచుమీదే ఉంటుంది. సూర్యకాంతి ప్రసరించని ఈ బిలంలో లోతైన చోట మంచు ఉన్నట్టుగా అంతరిక్ష పరిశోధనా సాధనాలు గుర్తించాయి. నిరంతరం సంధ్య వెలుగులో స్నానమాడే షాకెల్టన్ బిలానికి స్వాగతం. సూర్యుడు ఈ బిలం అంచు మీద నుంచి తొంగి చూస్తూ నెల రోజులకొకసారి దిక్చక్రాన్ని చుట్టి వస్తాడు. మన రాక్షసి ట్రక్కు భూమిపై వాడే ఆధునిక ట్రక్కుల్లా ఉంది, కానీ అపోలో రోవర్లా లేదు. వాలు ఎక్కువగా ఉండి ప్రాణాలు తోడేసే షాకెల్టన్ బిలంలో తిరగాలంటే రోవర్ల కన్నా దృఢమైన ట్రక్కు ఉండాలి. ఈ బిలం గోడలు శీతలమైన అడుగు భాగం నుంచి 4 కిలోమీటర్లు ఎత్తుంటాయి. చంద్రునిపై మన కాలనీని భూమి నుంచి తీసుకుపోయిన గొట్టాలు, గాలితో వ్యాకోచించే రింగులతో నిర్మించారు. ఇక్కడ 80 మంది నివసిస్తారు. మంచు తవ్వే ఈ రోబో యంత్రాలు 4 కిలోమీటర్ల లోతుకు దిగి బిలం అడుగు భాగానికి చేరుతాయి. అవి తవ్వి తీసే మంచుని కరిగించి తాగునీరుగా వాడుకుంటాం. మరికొంత నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్గా విడదీసి రాకెట్ ఇంధనంగా ఉపయోగిస్తాం. బాగా ఏటవాలుగా ఉన్న బిలం గోడల మీద బిలంలో పడిపోకుండా కాచుకుంటూ, చంద్రుని ధూళిలో జారుతూ, కూడదీసుకుంటూ రాక్షసి ట్రక్కులు నడపడాన్ని మించి గురుత్వాకర్షణ ద్వారా పొందే మజా మరోటి ఉండదు. అగ్నిపర్వతాలు, లోతైన లోయలున్న ఎర్రని ఈ కుజగ్రహం ఓ శీతల ఎడారి. ఈ గ్రహం గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో సగం కూడా ఉండదు. అందుచేత నీరు ఉండడానికి అవసరమైన వాతావరణాన్ని పట్టి ఉంచలేదు. ఉష్ణోగ్రత కూడా ఎప్పుడూ 0 డిగ్రీల కన్నా ఎంతో తక్కువగా ఉంటుంది. మన ఆవాసంలో నివాస వసతితో పాటు తాజా కూరగాయలు, తాజా ఆహారం కోసం ఓ హరిత గృహం,
మనం పనిచేసే కమాండ్ కేంద్రం ఉన్నాయి. మన ఆవాసం మొత్తం సౌర వ్యవస్థలోనే అతి పెద్ద లోయ వ్యాలిస్ మెరినరిస్ ఉత్తరపు అంచున ఆఫిర్ కాస్మాకు దగ్గరలో ఉంది. ఈరోజు మనం ఈ గొప్ప లోయలో తిరిగి వద్దాం. మనం కుజుడి భూమధ్యరేఖకు దగ్గరలో ఉన్నప్పటికీ భూమితో పోలిస్తే ఇక్కడ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అందువల్ల మనం అవసరమైన వెచ్చదనం, పీడనం ఉన్న రోవర్లో ఈ లోయ అంచుదాకా పోయి వద్దాం. పైన ఆకాశం చాలా అందంగా ఉంది, కానీ బొగ్గుపులుసు వాయువుతో నిండిన ఈ గ్రహ వాతావరణంలో మనకి ఊపిరి అందదు. వ్యాలిస్ మెరినరిస్లో ఎప్పుడో ఒకప్పుడు నీరు ప్రవహించి ఉండాలి. భూమి మీద గ్రాండ్ క్యాన్యన్లోకి చేసే సాహసయాత్రను ఈ బయటి ప్రపంచంలో చేసే యాత్రతో పోల్చలేం. ఇక్కడ మనం తక్కువ బరువు తూగుతాం. పైగా మన క్యాన్యన్ గ్రాండ్ క్యాన్యన్ లోయ కన్నా 4 గింతలు లోతెక్కువ. గ్రహశకలం 433 ఈరోస్ కక్ష ఈ ప్రపంచాన్ని భూమికి దగ్గరగా తీసుకొస్తుంది. ఏదో ఒక రోజున ఆ కక్ష, ఆ గ్రహశకలం మన ఆవాసమైన భూమిని ఢీకొనేలా చేస్తుంది. కానీ ప్రమాదకరమైన ఈ గ్రహశకలం ప్రస్తుతానికి భూమికి సురక్షితమైన దూరంలో ఉంది. మనమిప్పుడు ఈరోస్ చుట్టూ తిరిగే కక్షలో ఉన్నాం. అందువల్లే భారరహిత స్థితిలో ఉన్నాం. ఈరోస్లో మనకి నిర్మాణపు పనుల్లో పనికి వచ్చే ఇనుము, నికెల్, టైటానియం వంటి లోహాలు, ఆక్సిజన్, హైడ్రోజన్ లభ్యమవుతాయి. గనుల్లోంచి తవ్వి తీసిన ఈ ఖనిజాలు, వాయువులు సమృద్ధిగా పోగుపడ్డాక భూకక్షలోకో చంద్రుని మీదకో రవాణా చేస్తాం. ఈ చిన్న గ్రహశకలానికి గురుత్వాకర్షణ చాలా తక్కువ. ఇక్కడ పాకడము కూడా సవాలు. ఆహా, కాదు, గోళ్లతోనో మరోలాగో పట్టు చిక్కించుకుంటూ ఈ భారీ శిలను అంటి పెట్టుకొని ఉండటమే సవాలు. అందువల్లే బంగీ జంప్ చేసేవారిలా నడుముకున్న తాడును ఆ కొండకు కట్టుకుంటాం. ఆ రోజుకు తవ్వకం పనులు పూర్తయ్యాక తక్కువ గురుత్వాకర్షణను వాడుకుంటూ గ్రహశకలం మీద నుంచి ఎగరటం, తిరిగి కింద పడటంలో మజాయే వేరు. భారీ వాయుగ్రహమైన గురుగ్రహానికి పల్చని వలయాలున్నాయి. దాని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణ కన్నా 2 రెట్లు శక్తివంతమైనది. అంతరిక్ష యాత్రికులు దిగి నిలబడటానికి కానీ, ఆ శక్తిని అనుభవపూర్వకంగా గ్రహించటానికి కానీ ఆ గ్రహం మీద ఉపరితలం అనేదే లేదు. గురుడికి ఉన్న 4 పెద్ద చంద్రుల్లో యూరోపా ఒకటి. నున్నగా మంచుతో కప్పబడి ఉన్న దాని ఉపరితలం కింద చాలా లోతులో పెద్ద సముద్రం ఉంది. క్లార్క్ కాలనీకి సుస్వాగతం. మన ఆవాసం ఎక్కడ చూసినా ఇగ్లూలే, అంటే మంచుతో కట్టిన ఇళ్ళు. ఇక్కడే యూరోపా ఉపరితలం కింద ఉన్న సముద్రాన్ని చేరుకోవడానికి ఎన్నో కిలోమీటర్ల లోతుకు మంచులో డ్రిల్లింగ్ చేస్తున్నాం. ఆ సముద్ర జలాల నమూనా సేకరించాలని, గ్రహాంతర జీవం ఉందో లేదో తెలిపే పరీక్షలు జరపాలని ఆశపడుతున్నాం. అన్వేషణ అంటే మా దృష్టిలో యూరోపా బాహ్య కవచంలో పగుళ్ల కారణంగా ఏర్పడ్డ అద్భుతమైన గుహలను పరిశోధించటమే. అద్భుతమైన శనిగ్రహ వలయాలు పల్చని పళ్ళెంలాంటి పరిభ్రమించే అసంఖ్యాకమైన అతి చిన్న కణములు సృష్టించినవి. అవి చాలా మట్టుకు ఛాయామాత్రంగా ధూళి చేరిన నీటిమంచు ముక్కలే. శనిగ్రహానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తున్నందువల్ల అవన్నీ కలిసిపోయి చంద్రునిలా రూపుదిద్దుకోకుండా శనిగ్రహ గురుత్వాకర్షణ అడ్డుపడుతుంది. శనిగ్రహానికున్న చంద్రుల్లో టైటాన్ అతిపెద్దది. భూమి తరువాత నైట్రోజన్తో కూడిన వాతావరణం ఉన్న ఏకైక ప్రపంచం ఇదే. కానీ దాని ఉపరితల గురుత్వాకర్షణ శక్తి
భూమి గురుత్వాకర్షణ శక్తిలో 15%. టైటాన్ మీద భూమి మీద ఉన్నట్టే సముద్రాలు ఉన్నాయి, కానీ అవి ద్రవరూపంలో ఉన్న ఖనిజవాయు సముద్రాలు. మన క్యాంపు చుట్టూ ఉన్న లీజియా సరస్సును చూస్తే భూమి మీద తీర ప్రాంతం గుర్తుకొస్తుంది. టైటన్ ఉత్తర ధ్రువం సమీపంలో ఉన్న ఈ ద్రవ మీథేన్ సరస్సు లేక్ సుపీరియర్ కన్నా చాలా పెద్దది. తక్కువ గురుత్వాకర్షణ, చిక్కని వాతావరణం గల టైటన్ గ్లైడర్ల స్వర్గం. భారీ వాయుగ్రహం యురేనస్ చుట్టూ కూడా వలయాలున్నాయి, కానీ అవి శనిగ్రహం వలయాల కన్నా పల్చనివి. గ్రహం వాలు మరీ ఎక్కువ కావటం చేత యురేనస్ సంవత్సరంలో సగం కాలం పాటు ఒక ధ్రువం సూర్యకాంతిలోనూ మరోటి పూర్తిగా చీకటిలోనూ ఉంటాయి. యురేనస్ గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో 90% ఉంటుంది. ఆ గ్రహం మీద మబ్బుల మధ్య విమానం నడిపి ఇంధనంగా ఉపయోగపడే వాయువులను సేకరించవచ్చు. మనం సూర్యుడి నుంచి చాలా దూరం వచ్చేసాం. మనం ఇంతవరకు చూసి వచ్చిన ప్రపంచాల కన్నా ఇక్కడ శీతలంగా ఉంది. ఇక్కడ ఎంత ఇంధనం సమకూర్చుకున్నా చాలదు. యురేనస్ ఎగువ వాతావరణం నుంచి హీలియం 3ని సేకరించడానికి మనం తెడ్డులాంటి పరికరం ర్యామ్ స్కూప్ మీద ఆధారపడతాం. చిన్నదిగా ఉండే మన అంతరిక్ష విమానాల్లో ఆడుకునేందుకు మేము స్కిమ్మింగ్ అనే ఓ ఆటను కనిపెట్టాం. గాలిలో మన విన్యాసాలకు ఈ గ్రహం మీద వాతావరణం సరిగ్గా సరిపోతుంది. రవాణా చేసేవారు ర్యామ్ స్కూప్ వద్ద లంగరు వేస్తారు. మనం సేకరించే హీలియం 3ను తీసుకెళ్లి యురేనస్ ప్రధాన చంద్రులలో ఒకటైన మిరాండా మీద ఉన్న మన స్థావరానికి చేరవేస్తారు. గురుత్వాకర్షణ తక్కువైన ఈ చంద్రుడి మీద క్లిఫ్ డైవింగ్ అద్భుతంగా ఉంటుంది. దూకినప్పుడు కింద పడడం నమ్మశక్యం కానంత నెమ్మదిగా ఉంటుంది. చాలా టైం తీసుకుంటుంది. గాలి లేనందువల్ల కొండ చర్య నుంచి దూకిన ప్రతిసారి చర్య వెంబడే సూటిగా నిట్ట నిలువుగా పడడం గ్యారంటీ. తక్కువ గురుత్వాకర్షణతో లభించే మరో ప్రపంచపు రోమాంచక అనుభవం పొందటానికి దీన్ని మించింది లేదు. నెప్ట్యూన్ భారీ వాయుగ్రహాల్లో 4వది. పట్టీల్లా కనపడే అక్కడి వాతావరణంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. నెప్ట్యూన్కున్న చాలా చంద్రుల్లో ట్రైటన్ అతిపెద్దది. సౌర వ్యవస్థలో అగ్నిపర్వతాలు సక్రియంగా ఉన్న కొద్ది ప్రపంచాల్లో ఒకటి. ట్రైటన్పై నిరంతరం సంధ్య వెలుగు ఉండే దక్షిణ ప్రాంతంలో మహలానీ ప్లూమ్కు దగ్గరలోనే మన గీజర్ పరిశోధనాశాల ఉంది. గీజర్లో జీవానికి అవసరమైన నత్రజని వాయువు, నీటి మంచు, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ట్రైటన్లోని ఏదో ఒక గీజర్ చుట్టూ లేదా గీజర్ గుండా జెట్ ప్యాకింగ్ చేయడం అద్భుతంగా ఉంటుంది. గీజర్లు సృష్టించే సరికొత్త రూపురేఖలతో ట్రైటన్ నిత్య నూతనంగా ఉంటుంది. సౌర వ్యవస్థ చిట్ట చివరి గ్రహానికి ప్రదక్షిణ చేసే చంద్రుడి మీద జెట్ ప్యాకింగ్ చేయడం కూడా మిగిలిన చోట్ల లభించే మరో ప్రపంచపు అనుభవానికి తీసిపోదు. కుబ్జ గ్రహం ప్లూటో నెప్ట్యూన్కు ఆవలగా ఉంటుంది. ప్లూటోపై ఉపరితల గురుత్వాకర్షణ చాలా తక్కువ. భూమి గురుత్వాకర్షణ శక్తిలో అది సుమారు 5%. ఇక ఉష్ణోగ్రత చూస్తే -220 డిగ్రీల కన్నా తక్కువ. దాని ఉపరితలం మురికి పసుపు వర్ణంలో ఉంటుంది. ధృవాల మంచు టోపీలు ముదురు రంగు మచ్చలతో ప్రకాశవంతంగా ఉంటాయి. ఉపరితలంపై మంచు వల్ల అనేక ఛాయలలో పలు వర్ణాలు దర్శనమిస్తాయి. ప్లూటోకు స్వాగతం. ప్లూటో వాతావరణమంతా మంచుమయమైపోవడాన్ని మీరు గమనించవచ్చు. పుష్కలంగా మంచు ఉంది కాబట్టి దీనిని శీతాకాలపు క్రీడలకు స్వర్గధామంగా మార్చేశాం. ప్లూటోపై తక్కువ గురుత్వాకర్షణ కారణంగా మంచు వాహనాలు నడిపేవారు
వాటిని దూకిస్తూ ఆనందించవచ్చు. మీరెంచుకున్న క్రీడ మంచు వాహనాల రేసు కావచ్చు, రాకెట్ చోదక శక్తితో చేసే స్కీయింగ్ కావచ్చు. ఏదైనా ఎత్తుకో దూరానికో దూకి పక్షి ఈకల సుతారంగా నేలకు దిగడం ఓ అపూర్వమైన అనుభవం. దీని కిటుకంతా మీ జెట్ ప్యాక్ని సరైన సమయంలో మండించడంలో ఉంది. ఇక్కడ శీతల వాతావరణాన్ని, శీతాకాలపు క్రీడల్లో క్లిష్టమైన క్రీడలను మేం బాగా ఆస్వాదిస్తాం. భూమిపై ఆడే ప్రమాదకరమైన క్రీడలు కూడా మహత్తరమైన మన గ్రహాంతర సాహసాల ముందు వెలవెలపోతాయి. గ్రహాలను సందర్శించడానికి అవసరమైన శక్తి వనరులు మనం సమకూర్చుకోగలుగుతామా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన దృఢమైన కండరాలు, ఎముకల శక్తిని ఉపయోగించుకుంటూ మనకు సుపరిచితమైన సవాళ్లను పునరావిష్కరిస్తాం. ఎప్పుడు చేయగలమన్నది తెలియకపోయినా ఏ ప్రపంచంలో ఏమి చేస్తామన్నది మనం ఊహించుకోగలం. ఇటువంటి సాహస కార్యాలు ఏదో ఒక రోజున ఏదో విధంగా అంతరిక్ష విహారులైన జాతిగా మనకి గుర్తింపు తెస్తాయి.